హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, త్వరలోనే మనం యోగా క్లాస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో కూడా యోగా క్యాంపులు జరుగుతున్నాయి. మీద వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. కనీసం ఒక 100 మంది మీ పార్కులో ఉంటే నేను అక్కడికి వస్తాను. హైదరాబాద్లో ఫస్ట్ జరుగుతాయి ఖచ్చితంగా. సో మీరు కాంటాక్ట్ కానీ వాసవి క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము మీ దగ్గరికి వచ్చేసి మీకు యోగా క్యాంప్ చేస్తాం. ఇక ఆన్లైన్లో ఇవి పెయిడ్ క్లాసులు, ఆన్లైన్లో సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ యోగా డే మనకు జూన్ 21వ తారీఖు కాబట్టి అప్పటి వరకులో మీరు మంచిగా ట్రైనింగ్ అయ్యి జలప్లవన యోగా అంటే నీటిపైన తేలే విద్య కూడా మనం నేర్పిస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ ఉంటాయి యోగాలో. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరు ఎప్పుడో అన్నారు, అది నిజమే. ఎందుకంటే దాదాపుగా నేను ఒక 5 సంవత్సరాల నుంచి యోగాని పక్కన పెట్టి డబ్బు పరమావధిగా నేను ముందుకెళ్ళాను, బాగా సక్సెస్ అయ్యాను. కానీ డబ్బులో బాగా సక్సెస్ అయ్యాను, కానీ ఆరోగ్యంలో ఇదిగో 10 లక్షలు పెట్టాను పంటికి. ఇది నిజం, నిప్పులాంటి నిజం. సో అందుకోసమే చాలామంది ఈ మధ్యకాలంలో నా వీడియోలు ఇటు న్యూమరాలజిస్టులు అటు హేతువాదులు హితవాదులు హ్యూమనిస్టులు పక్కన పెట్టారు. నేను చెప్తా, ఎవరో కూడా నాకేం భయం లేదు. రండి, ఎక్కడికంటే అక్కడికి నా సెంటర్కి వస్తారు, రండి. నేను బయటకు రావడానికి టైం లేదు నాకు, మాట్లాడతాం. నువ్వు ఏం తెలియకుండా, తోక తెలియకుండా, తొండం తెలియకుండా నాది వైరల్ చేస్తే పోయేది ఏం లేదు. నేనే ఫేమస్ అవుతా, నీకు తెలియదు. ఇంకా నువ్వు నన్ను ఫేమస్ చేస్తున్నావు ఇండైరెక్ట్గా. ఇప్పుడు నేను తెలియనోని కూడా తెలిసిన, అదేందా మిస్టర్ బాబు గోగినేని గారు అండ్ తులసి చంద్ గారు, మీరిద్దరు నాకు మంచి మంచి పని చేసి పెట్టారు, నన్ను టాప్ లిస్ట్లోకి తీసుకెళ్లారు. మీ అందరికీ థ్యాంక్ యూ. అసలు బాబు గోగినేరు ఎవరు చెప్పింది నిన్నేనాడు, కానీ నేను చెప్పింది విన్నాడు. ఇప్పుడు నేను రాజుగోడే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుసా. బాబు గోగునేని గారు ఎవరు చెప్పింది విన్నాడు, కానీ నేను చెప్పింది విన్నాడు. అర్థమైందా? 15 నెంబర్ అనేది బ్లాక్ కలర్ రాసుకున్నా. బ్లాక్ కలర్ కాదు, గ్రీన్ కలర్. యూర్ డూయింగ్ మిస్టేక్, నీ పని కాదు. నవ్వుకో, నేను అంతకన్నా గొప్పగా నవ్వుకుంటా. మాటలు మూర్ఖుడు అంటావా? బుద్ధి లేదు, హ్యూమనిస్ట్ అంటున్నావు. ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా నీకు? నువ్వు మూర్ఖుడు, బుద్ధి లేనివాడు, వెధవలు, దరిద్రులు అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు హ్యూమనిస్ట్వా? నీ ముఖం, నువ్వు హ్యూమనిస్ట్వా? ఎదుటి హ్యూమన్ నిన్ను రెస్పెక్ట్ చేయలేని నువ్వు హ్యూమనిస్ట్వా? నువ్వు దరిద్రుడా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వీళ్ళ కోసం ఏం చేసినావా నువ్వు? పెద్దగా చెప్తుంటావు, కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ల కోసం నువ్వేం చేసినావు చెప్పు నాకు. వికలాంగుల కోసం చట్టసభల్లో నువ్వు రిజర్వేషన్ తీసుకొచ్చినావా? పెద్ద హ్యూమనిస్ట్ అంటున్నావు. రా, కలిసి పోరాడదాం. వికలాంగుల కోసం ఇప్పటి వరకు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ రిజర్వేషన్ లేదు. పెద్ద తెలివి. నేను ఇక్కడున్నా అక్కడున్నా అంటున్నావు. తీసుకురా, నా నంబర్ సంగతి పక్కగా పెట్టుకున్నా కాబట్టి కోటీశ్వరుడు అయినా. ఇప్పుడు నేను మళ్ళీ పోటీ చేస్తున్నా, రిజెక్ట్ అయింది. మా కష్టాలు మేము అనుభవిస్తున్నాం. అమ్మ తులసి చంద్ గారు, మీకేం తెలుసు నా గురించి? వీడియో చేసి పెట్టావు. ఒక వికలాంగుని అవమానించావని 92 యాక్ట్ కింద కేసు పెడితే అయిపోతుంది నీ సంగతి. అర్థమైందా? జాగ్రత్త. నేను ఈ నంబర్లు నమ్ముకున్నది జనాలను మోసం చేయడానికి రాలే. ఒకసారి నా జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని వీడియో చేయి, కావాల్సిన ఇంటర్వ్యూకి రా. నేను ఎట్లా పోరాడినా, నా లైఫ్ ఏంది, నా వైఫ్ ఏంది. ఊరికే వీడియో చేయగానే అయిపోయిందా? జాతి రత్నాలమ్మా మేము. నేను ఫిజికల్ ఛాలెంజ్లు, పద్మశాలి కుటుంబంలో పుట్టిన, పేద బీడీ కార్మికుల్లో పుట్టిన, ఇండియా మొత్తం 20 సంవత్సరాలు తిరిగినా. నీకేం తెలుస్తుంది? ఒక వీడియో చూసి చెప్పేసినావు. ఇది పెట్టుకోవడం వల్ల, ఇలా రాసుకోవడం వల్ల, 15 నెంబర్ రాసుకోవడం మీ తాత సొమ్ము పోయిందా? నీ సొమ్ము పోయిందా? ఎవరికైనా రూపాయి ఖర్చు వచ్చిందా? 10 రూపాయలకు పెన్ దొరుకుతుంది. ఎవరిని అవమానపరిచిన ఇక్కడ? కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచినా ఇక్కడ. భార్యాభర్తలకు ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా, అనారోగ్యం ఇబ్బంది ఉన్నా, ఎస్ నాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను యోగా గురువుని, 5 సంవత్సరాల నుంచి యోగా చేయలే. డబ్బు వ్యాపారంలో పడిపోయి 24 గంటల్లో దాదాపు 19 గంటలు కష్టపడ్డా నేను. సూర్యునికి డి విటమిన్ అందలేదు, నా సూర్యుని తెచ్చే డి విటమిన్ అందలే. ఏసీ రూమ్లో కూర్చున్నా, దానివల్ల నా పళ్ళు అన్నీ దొబ్బినాయి. మొత్తం 10 లక్షలు పెట్టినా. నీకే తెలుసా అన్నీ? మాకు తెలియదా?
15 నంబర్ రాసుకుంటే నా లైఫ్ చేంజ్ అయింది. చేంజ్ అయింది కాబట్టి మీరు కూడా రాసుకోండి రా బాబా అన్న. ఏమన్నా కొట్టినామా, తిట్టినామా, ఏమన్నా చేతపడులు చేసినామా, ఏం చేసినాం? యోగా ఫీల్డ్లో ఉండి ఈరోజు నేను వరకట్నం లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. చూసుకో వచ్చి. ఊరికే దరిద్రున్నా నేను, నువ్వు దరిద్రునివి. హిందూ మతం మీద, భారతదేశం మీద విషపురుగుల్లాగా తయారయ్యారు మీరు అందరు. తెలుసా మీకు? ఈ దేశం నీరు, ఈ దేశం మట్టి, ఈ దేశం ఫుడ్ తిని మళ్ళీ ఈ దేశానికి విష చిమ్ములు తింటున్నారు మీరు. అర్థమైందా? సో అందుకోసమే మీ వల్ల ఇంతవరకు వికలాంగులకు ఏం లాభం జరగలే. నేను 3% జీవోని తీసుకొచ్చిన 1999, 2000 సంవత్సరంలో. ఈరోజు వికలాంగులు ఏజీబీఎస్లో, అగ్రికల్చర్లో, ఎంబీబీఎస్లో రిజర్వేషన్ వల్ల డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఈవెన్ ఐఏఎస్ అధికారులు అవుతున్నారు. నేను పోరాటం చేసిన 22 సంవత్సరాల క్రితం. నువ్వు చేసినావా? బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే అందరిలాంటి న్యూమరాలజిస్ట్ కాదు, అందరిలాంటి ఆస్ట్రాలజిస్ట్ కాదు, అందరిలాంటి ఫార్మిస్ట్ కాదు. అర్థమైందా? చూసుకోండి నా వీడియోలన్నీ. 5 సంవత్సరాల క్రితమే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వస్తారు ఎవరు రారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పా, 11 రోజుల ముందే చెప్పా. తప్పైతే తప్పైందని చెప్తాను. నేను దేవుని కాదు, మనిషిని. నేను పోలియోతో పుట్టిన 80% పోలియోతో వికలాంగుని. నేను సాధన చేసిన, నేను ఒక 0 స్థాయి నుంచి కోటీశ్వరుడు అయ్యా. నేను నమ్ముకున్న ఫీల్డ్లో ఈ విజయం సాధించా. నువ్వు చెప్పిందే వినాలని ఏం లేదు. అర్థమైందా? నాకు ఫ్యాన్స్ ఉంటారు, నీకు ఫ్యాన్స్ ఉంటారు. అర్థమైందా? సో తప్పకుండా 15 నంబర్ రాసుకో, నీ జీవితంలో పని చేసుకో. 15 నంబర్ రాసేసుకొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే ఏం రాదు. పని చేస్తున్నా నేను. ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 12 గంటల దాకా నా పని నేను చేసుకుంటున్నా. నాకు ఏదైతే ప్రొఫెషన్ ఉందో అది నేను పని చేసుకున్నా. ఊరికే రాదు ఇది. అర్థమైందా? యోగా క్లాసులు చెప్పుకున్నా, న్యూమరాలజీ క్లాసులు చెప్పుకున్నా, పామిస్ట్రీ క్లాసులు చెప్పుకున్నా, మనీ మోటివేషన్ క్లాసులు చెప్పుకున్నా, అసలు తినడానికి కూడా టైం లేకుండా పనులు చేసిన. నేను నిద్ర కూడా జయించిన. 3 గంటలు 4 గంటలే పడుకున్నా. ఊరికే రాలేనన్నా, ఊరికే రాలే. ఎన్నో యూట్యూబ్ ఛానల్కి వీడియోస్ ఇచ్చాను నేను. చూసుకోండి. ఇక నా యూట్యూబ్ ఛానల్ 30,000 40,000 ఉంటుంది. కానీ నేను ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ లక్షలు మిలియన్లోకి వెళ్ళిపోయినాయి వ్యూస్. కోట్లు, 1200 కోట్ల మంది చూశారు ప్రపంచవ్యాప్తంగా. ఏం తగ్గేదేం లేదు. అర్థమైందా? తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా యోగాకి, న్యూమరాలజీకి, పామిస్ట్రీకి, అకల్ట్ సైన్స్కి నేను ఒక కొత్త పుంతలు తీసుకొచ్చిన. నేను రాకముందు న్యూమరాలజీ వేరు, నేను వచ్చిన తర్వాత న్యూమరాలజీ వేరు. అర్థమైందా? చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చి చాలా ఉపాధి పొందినారు. వాళ్ళంతా వాళ్ళ లైఫ్ చేంజ్ అయినాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు. నా దగ్గర ఉంది ఎవిడెన్స్. వస్తావా నువ్వు? చూపించమంటావా వాళ్ళతో మాట్లాడి? వాళ్ళ డాక్టర్లు కూడా ఎన్ని రిపోర్ట్లు చేసినా కానీ వాళ్ళకి రాలి. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్. నీ దగ్గర ఉందా? మాట్లాడుతున్నావు గాలి మాటలు. విడిపోతున్న జంటని కలిపినాం మేము. 30 సంవత్సరాల నుంచి బంధాలు అనుబంధాలు దూరంగా ఉన్న వాళ్ళు కలిపినాం మేము. మీరు కలిపిండ్రా? వ్యూస్ కోసం చేసుకుంటారా? ట్రోల్ చేసుకుంటారా? చేసుకో, తప్పేం లేదు నాకు. నేను ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తా. అర్థమైందా? దరిద్రుడు అన్నావు కదా, నువ్వే దరిద్రునివి. ఫస్ట్ నువ్వు మా తెలుగు రాష్ట్రాలకి పట్టిన పెద్ద దరిద్రం నువ్వే. మా హిందువులకు పట్టిన దరిద్రం నువ్వే. ఒక ముస్లింలు అంటావా, ఒక క్రిస్టియన్లు అంటావా, హిందువులను పట్టుకుని అంటున్నావు. అదే వీడియోలో నన్నే దరిద్రం అన్నావు కానీ వేరే వాళ్ళని అన్నావా? క్రిస్టియన్లు అన్నావా? ముస్లింలు అన్నావా? అనలేవు. ఒక హిందువులనే టార్గెట్ చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి. ఒక హిందువులనే. నాకు హిందూ ముస్లిం అనుకుంటే నా భార్య ముస్లిమే ఉండదు. నా గురించి తెలుసుకో ఫస్ట్. నా గురించి తెలుసుకొని నా మీద వీడియోలు చేయి. అందరికీ చెప్తున్నా, నా గురించి తెలుసుకోకుండా సగం వీడియోలు చూసి ట్రోల్ చేయడం వల్ల నష్టం నాకేమీ కాదు, లాభమే నాకు. అర్థమైంది? కానీ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఇద్దరిని పిల్లల్ని కానీ 10 ప్రపంచ రికార్డులు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసాం మా పిల్లల్ని. మీలాగా కాదు. యోగాలో 10 ప్రపంచ రికార్డులు 3వ ఏడునే తీసుకొచ్చినాం. చూడండి, యూట్యూబ్లో కూడా వస్తాయి మీకు. ఇప్పటికి కూడా యూట్యూబ్లో కాదు, ఎన్నో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాం. సో అందుకోసమే ఒకరిని అనేటప్పుడు మీకు ఎంత హక్కు ఉన్నదో మాకు కూడా అంతే హక్కు ఉన్నది. రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించాయి. కానీ ఎదుటి వ్యక్తిని అవమానపరచాలని మీరు చేస్తున్నారు కదా, అది మీకేం శ్రేయస్కరం కాదు. ఇలాంటివి చేసిన తర్వాత రేపు ఫ్యూచర్లో మీరు కూడా అనుభవిస్తారు ఏంటిదో.
అర్థమైందా? తప్పకుండా ఇంకా చాలామంది కొందరు శకున్ మామ అంటున్నారు. శకున్ మామ అనడానికి కారణం ఏంది? భయం భక్తి లేదా మీకు? నీకు తమ్ముడు లేడా? నీకు అన్న లేదా? నీ ఇంట్లో వికలాంగులు లేడా? చెప్తున్నాను కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వికలాంగులకు విలువ ఇవ్వలేని రోజులలో ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు, కట్టెపట్టుకొని నడుస్తున్నారు. నేను చెప్పిన అవసరం లేదు. మీరు ఎవరైతే వికలాంగులకు విలువ ఇవ్వలేరో వాళ్ళు ఇప్పుడు కట్టె పట్టుకొని లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు అర్థమైపోయింది సబ్జెక్ట్ ఇప్పటికే. వికలాంగుల దినోత్సవం రోజు, ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు 10 సంవత్సరాలు వికలాంగుల దినోత్సవానికి రాని ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు అనుభవించారు ఆ కర్మ, ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. అంటే వికలాంగుడు అంతా అంత విలువ లేదా మీకు? వాడు మనిషి కాదా? జంతువు అనుకుంటున్నారా? నేను ఇట్లా కూర్చుండగానే నేను మంచిగున్నా అనుకున్నావు కదా, కిందని చూస్తే నీకు అర్థమవుతుంది మేము ఎంత బాధపడుతుంటాం. పొద్దుగాలు లేవగానే ఎట్లా నా జీవితం స్టార్ట్ అవుతుంది. ఒక 15 నిమిషాలు కాదు, 30-40 నిమిషాలు నేను నా బెడ్ మీదకి నా కింద పడుకుంటే లేవలేము మేము. అటు ఇటు చేసి సహాయం చేసి లేవాలి మేము. అయినా ఇంత స్పోర్టివ్గా ఏ రోజు మేము ఇవన్నీ చెప్పుకోలే. మేము ఇంత కష్టపడుతున్నాం మేము ఏం చెప్పుకోలే. మౌనంగా ఎదుగుతున్నాం మేము. ఈ ఎదిగే వాళ్ళని మీరు ఇట్లా పడగొట్టాలనుకుంటున్నారు కదా, మీ తాత తరం కూడా కాదు. అర్థమైందా? నన్ను ఆపడం అనేది నీ మళ్ళీ జన్మ ఎత్తాలి. నువ్వు మళ్ళా జన్మ ఎత్తాలి. ఆపలేవు నన్ను. ఎందుకంటే మాకు దేవుడు మరి ప్రకృతితో మాకు ఒక భాగం తీసేసింది కదా, ఈడ పెట్టిండ్రు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా వికలాంగులు అద్భుతాలు సాధించారు. అద్భుతాలు. నువ్వేముందా, నీకు కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉన్నాయి. నీ బుద్ధి బాగలేదు. నీ బుద్ధి బాగలేదు. మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో. అర్థమైందా? ఒక వ్యక్తి అంటున్నప్పుడు ఆయన ఎవరు పూర్వపదాలు చూసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇంతేనండి నేను చెప్పేది. 15 నెంబర్ రాసుకో. మీ జీవితంలో ప్రపంచంలో భార్యాభర్తలు అందరూ హ్యాపీగా ఉంటారు. నేను రూపాయి ఖర్చు లేదండి. ఒక 10 రూపాయల పెన్ను తీసుకొస్తావు, 10 మందికి రాసేసే. జరగకపోతే నేను నీ దగ్గర ఫీజు తీసుకున్నానా? ఏమన్నా ఇది గ్యారంటీ లేదు, గ్యారంటీ నేను ప్రతి వీడియో చెప్తా కదా. రాసుకుంటే మంచిదని చెప్పాను. జరిగింది చాలామందికి. రాసుకోండి. రాసుకున్నది జరగకపోతే మానేసుకో. పోయేదేముంది? ఏమైనా ఉందా ఆడ? అదే. కానీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి వెళ్ళు అంటున్నా. నేను కూడా నేనే వెళ్ళినా. మీరు ఎందుకు వెళ్ళొద్దు? నేను ఇంత యోగా గురువు ఉండి 40 సంవత్సరాలు నేను ₹1 కూడా హాస్పిటల్ పెట్టలే. 10 లక్షలు పెట్టినా. ఎందుకు? నేను చేసిన తప్పులు ఏంటిదంటే సరైన సమయంలో తిన్నాను, సరైన సమయంలో పడుకోలేను, సరైన సమయంలో సూర్యరశ్మి నాకు దొరకలే. అంతే. దీంట్లో కారణం ఏముంది? తప్పు చేసినందుకు తప్పు జరుగుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.